కమలం దగ్గరికి పోదాం. కమలం ఎందుకు వాడిపోతుంది? కమలం ఎందుకు వాడిపోతుంది? చెర్లాల నీళ్లున్నా కూడా కమలం ఎందుకు వాడిపోతుంది? చెర్లాల చెరువు నిండా నీళ్లున్నాయి, కమలం వెలిగిపోవాలి అంటే అంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంపీలు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత 2 ఎమ్మెల్సీలు గెలిచిళ్ళు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్. అయినా కూడా మన కమలం వాడిపోతుంది ఎందుకు చూద్దాం. కమలం నేతలపై అధిష్టానం నిఘా, ప్రభుత్వంతో అంటగాగే వారిపై స్పెషల్ ఫోకస్. ఎమ్మెల్యేలు ఎంపీల తీరుపై కన్ను, చీకటి ఒప్పందాలు జరిగినట్టు ఇప్పటికే గుర్తింపు. రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం. ఇటీవల ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ, పనితీరుపై వార్నింగ్. పార్టీని చక్కదిద్దే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నం. ఇక తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంటు సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనుకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు ఇక హస్తిన పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలను విమర్శించడంలో ఇక అంటముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపినాయట. పార్టీ వర్గాలు తెలిపినాయి. కమలం వాడిపోతుంది మా దృష్టిలో 100% వాడిపోతుంది. అధికార పార్టీతో సమానంగా ఇచ్చారు ఎంపీ సీట్లు. ఒక్కని వాస్తవం అధికార పార్టీతో సమానంగా ఇచ్చిందంటే ఆషామాషి ముచ్చడే కాదు. ఇక కొంతమంది నాయకులు ఆర్థిక లబ్ధి పొందేందుకు అధికార పార్టీని ఒక మాట అనకుండా వారితో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆధిపత్య పోరు తగ్గిస్తేనే భవిష్యత్తు. ప్రభుత్వంతో అండగాగే వారిని అలాగే వదిలిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆచరణలో సాధ్యం కాదని హస్తిన పెద్దలు అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ బలోపేతానికి మీకున్న సమస్యలు ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన పార్టీ తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రావడం లేదని నిలదీసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకే పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని, ప్రభుత్వంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకునే వారు తమ దారి తాము చూసుకోవచ్చని హెచ్చరించినట్లు ఎంపీల అనుచరులు వెల్లడించారు. నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గించుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తే పార్టీ నుంచి సాగనంపక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉన్నారు. కాకపోతే ఆయనది బ్లడ్ అంతా కాషాయ జెండానే. ఎంపీలలో 4 రేవంత్ ప్రభుత్వానికి టచ్ లో ఉన్నారంట. టచ్ లో ఉంటూ పైరవీలు పెద్ద మొత్తంలో చేసుకుంటున్నట్లు పెద్ద పార్టీ పెద్దలకు ఇప్పటికే రిపోర్ట్ అందింది. వారితో మరోసారి పెద్దలు భేటీ అయ్యి క్లాసు పీకుతారని టాక్ వినిపిస్తుంది. 4 ఎంపీలు రేవంత్ రెడ్డికి లోపాయికార ఒప్పందంలో భాగంగా ఉన్నారంట. రేవంత్ అనుకూల వర్గం చిట్టారడి. రేవంత్ సర్కార్తో అనుకూలంగా ఉండే ఎంపీల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. బీజేపీ స్టేట్ చీఫ్ ఏ కార్యక్రమం చేపట్టినా సహకరించకుండా దూరంగా ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నట్లు టాక్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కొందరు నేతలు కమలంలో చేరేందుకు సిద్ధమైతే వారిని పార్టీలోకి రావద్దని, ఇక్కడ ఫ్రీడమ్ ఉండదని ఆ గ్రూపులు ఒకే వర్గం నేతలదే పైచేయి ఉంటుందని చెప్పినా వారి జాబితాను కూడా రెడీ చేస్తున్నారు. అదేవిధంగా చిన్న అంశాలపై ఫిర్యాదులు చేయడం, ఇతర పార్టీ నేతల ముందు పార్టీ గురించి తక్కువ చేసి మాట్లాడే వారిని గుర్తించి వేటు వేసేందుకు సిద్ధమైనట్లు పార్టీలో చర్చ సాగుతుంది. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఆ ఎంపీలు, ఎమ్మెల్యేల స్పందన ఆశించిన విధంగా లేదు. అలసలాలు ఏమైనా చేస్తే కదా పోరాటాలు, మన్ను చేస్తున్నా, మశానం చేస్తున్నా. ఇప్పటి వరకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే స్పందిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ కోసం హైకమాండ్ సెర్చింగ్. ఒక ఫైర్ బ్రాండ్ కోసం ఫైర్ బ్రాండ్లు ఉన్నారు, ఆ ఉన్నోళ్ళని మీరు యూజ్ చేసుకోవట్లేదు. మాధవిలత మంచిగా మాట్లాడదా? బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ కాదా? రఘునందన్ రావు ఫైర్ బ్రాండ్ కాదా? వీళ్ళంతా మరి లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉన్నారా? ధర్మపురి అరవింద్ ఫైర్ బ్రాండ్ కాదా? సరే చూద్దాం ఇదేందో. తెలంగాణలో పార్టీ ఆశించిన మేరకు ఎదగాలంటే బండి సంజయ్ కుమార్ లాంటి నేతలు ఈ సమయంలో అవసరమని అధిష్టానం గుర్తించినట్లు తెలిపింది. ఈ ముచ్చట మనం నిన్న చెప్పిన నేను మస్తు రోజుల నుంచి చెప్తున్నాం. మనము బండి సంజయ్ గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నాం. మళ్ళీ పార్టీ బ్రతకాలంటే మళ్ళీ బండి సంజయ్ రావాలిరా బాబు. కేంద్ర మంత్రి కావచ్చు,
కానీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు బండి సంజయ్ చేతిలో ఉంటేనే మళ్ళా దూసుకుపోతుంది రా నాయన. ఇప్పటికైనా మారండి. మే ఎండింగ్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. 300 స్థానాలు పెరిగినాయి. 150 నుంచి డబల్ అయినాయి, 100% పెరిగినాయి. 300 స్థానాలలో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పంచుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీకు సిగ్గు శరం రాకపోతే ఎవడేం చేయలేడు. ఇక గుర్తించినట్లు తెలిసింది. తెలంగాణ అధికార కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు వర్గ పోరుతో సతమతం అవుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇంటి పోరుతో చతికిల పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దడం సులువైన పని. ఇలాంటి పనులు చేయకుండా, ప్రజా సమస్యలపై స్పందించకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసే నేతలు అవసరం లేదనే అంచనాకు ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తుంది. మీరు పార్టీ పిలిస్తే కాదు, మీరే పిలవాలి. మీరు పిలిస్తేనే పబ్లిక్ వస్తారు. మీకు కట్టర్ కాషాయ కార్యకర్తలు ఉన్నారు పనిచేయడానికి. వాళ్ళకి ఏం పదవులు వస్తున్నాయో, పదవి రాలేదు కానీ వాడిని సర్ది వాడు కట్టుకొని, వాడిని నీళ్ళ బాటిల్ వాడు తెచ్చుకొని మీకోసం పనిచేయడానికి ఉన్నారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పనిచేయడానికి ఉన్నారు. కానీ వాళ్ళని కూడా ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకు కూడా పదవులు ఏమి రావట్లేదు లోకల్ లీడర్లకు. సో మీరే ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, రాజ్యసభకు మీరే. మరి నీ కింద పనిచేసిన ఆ లీడర్ ఎప్పుడు పైకి వస్తాడో అని అడుగుతున్నాం. వాస్తవమే కదా. ఇప్పుడు ఈ 200 కోట్లు పెట్టి మెస్సీని తెచ్చిరని అంటున్నారు. మరి ఏ బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? లెక్కలు చెప్పురని దానికి ప్రశ్న లేదు. ఫుడ్ పాయిజన్ పాలసీపై రామచంద్రరావు ధర్నా పెడితే కొందరు బీజేపీ ఎంపీలు, ధర్మపురి అరవింద్ అటువంటి ఎంపీలు రానేలేదు. మరి ఎటు పోతుందో. కిషన్ రెడ్డి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం జూబ్లీహిల్స్లో ఉన్న ఎన్నిక జరిగితే మరి మీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా అని మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు, మా అన్న రఘు ధర్మపురి అరవింద్ అడిగితే నన్ను ఎందుకు అడుగుతున్నావా, ఆయన అడుగుపో అంటుండు. అంటే నువ్వు పార్టీలో ఎంపీ కాదా? పార్టీ ఎంపీ అన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న నీ పార్టీలో ఉన్నట్టే కదా, మేజర్ క్యాండిడేట్ కదా ధర్మపురి అరవింద్. కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఫుడ్ పాయిజన్లు కట్టడం జరుగుతున్నాయి. ఒక్క కాడికన్నా ఏదన్నా మాట్లాడినట్టు కనబడుతుందా? నిజామాబాద్ లో ఈ మధ్యలో అసలు ధర్మపురి అరవింద్ ఏడా కనిపిస్తలేడు. మరి లోపాయికార ఒప్పందం ఏందో మాకైతే తెలియదు. ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, ఎక్కడో ఇంటికాడ కూర్చుండో, ఆఫీసులో కూర్చుండో, ఎక్కడికన్నా పోయి మాట్లాడినట్టు ఉంటుందా? ఎక్కడన్నా పర్యవేక్షించారు? బాసరా ఐఐటి ట్రిపుల్ ఐటీలో అనేక మంది విద్యార్థుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నీ నియోజకవర్గాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇటు మెదక్లో సిగాచి కంపెనీలో చచ్చిపోయింది కదా, ఇక్కడ పటాన్చెరు పాషమైలారం రఘునందన్ రావు ఏరియానే కదా అది. మరి ఎందుకో పోయి ఆడ ధర్నాలు నిర్వహిస్తలేవు రఘునందన్ అన్న? మీరు ఫైర్ బ్రాండ్లు కదనే. ఫైర్ బ్రాండ్లు అయినప్పుడు మీ నియోజకవర్గాలలో సంఘటనలు జరిగినా కూడా మీరు ఫైర్ బ్రాండ్లు కూడా బయటికి రాకపోతే ఎందుకు అని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ. తులం బంగారం అడగరు, పెన్షన్ గురించి అడగరు, దేని గురించి అసలు ప్రెస్ మీటే పెట్టరు వాళ్ళు. మీకన్నా కేటీఆర్ఏ నయం. ఇంకొక కేసీఆర్ ఇన్ని రోజులు తిట్టింది కానీ కేటీఆర్ఏ నయం మీకన్నా. ప్రతి దాని మీద సమస్య మీద స్పందిస్తున్నారు, ప్రతి సమస్య పైన. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ భవన్ని గ్యారేజ్ అని చెప్తా ఉన్నారు. మరి మీది ఆఫీస్ నాంపల్లి భవన్ మీది కూడా జనతా గ్యారేజ్ అని చెప్పురు. ఒకసారి సమస్యలు ఉంటే మా దగ్గరికి రారు, మేము తీరుస్తాం. రాష్ట్ర అధ్యక్షుడేమో మీడియాకే దొరకాడు. అందులో ఉన్న భారతీయ జనతా పార్టీ నాంపల్లి కార్యాలయంలో, రాష్ట్ర కార్యాలయంలో ఉన్న రిపోర్టర్లకు కూడా దొరకడు. ఎంత బిజీ. మరి సార్ ఏం చేస్తుండో మాకైతే అర్థం కాదు కానీ మస్తు బిజీ. అసలు వీళ్ళను చిక్కులో పెట్టాలంటే అనేక విషయాలు ఉన్నాయి. పెన్షన్లు కానీ, ఫుడ్ పాయిజన్ ఘటనలు కానీ, 200 కోట్లు ఎందుకు మెస్సీకి ఇచ్చిరు? అరే మెస్సీ ఘటనలు 400 ఎకరాలు ట్రిబుల్ ఆర్ లో పోయింది. ఆ ట్రిబుల్ ఆర్ పక్కన కొన్నాడు హరీష్ రావు భూములకి వెళ్ళి పోకుండా ట్రిబుల్ ఆర్ వంకలు తిప్పిందని కవితక్కనే చెప్పింది కదా. ఐడిపిఎల్ భూముల పైన యుద్ధం చేయాలిగా 902 ఎకరాలకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 150 ఎకరాలు అమ్ముకున్నాడని కవితనే చెప్పింది కదా. కవిత చెప్తే ఎందుకు అక్కడికి పోయి ఒక ప్రోగ్రామ్ చేయకపోతే? జిహెచ్ఎంసీలో ఎలక్షన్లు లేవు కదా, ముఖ్యమంత్రి పోయి సభలు పెడుతుంది కదా, బయట పట్టణాలలో పల్లెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మరి భారతీయ జనతా పార్టీ మొత్తం ఒక క్రోడీకరించుకొని ఐడిపిఎల్ భూముల దగ్గరికి వచ్చేందుకు ధర్నా రాస్తారోకో చేయలే. అట్లా చేయరు. ఈ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు, ఎందుకు పెట్టిరు, మరి దాంతో ఏం లాభం తెలంగాణ కానీ అట్లా అడగాలి. కిషన్ రెడ్డి పోయి రిబ్బన్ కట్ చేసి కూర్చుంటాడు, నీట్ గా రెడీ అవుతాడు. 2 గంటల సేపు నీట్ గా రెడీ అయ్యి బొట్లు పెట్టి ఇక ఓకే రెడీనా అంటాడు. చీల్చి చెండాడుతా అంటాడు ప్రెస్ మీట్లోనే. ఆడా డిపాజిట్ దక్కలే, చీల్చి చెండాడు ప్రెస్ మీట్లోనే చీల్చి చెండాడు. ఇక బయట ఉండేది ఇదంతా కథ మనం అనుకున్నట్టు. అందుగురించే వెతుకుతా ఉందంట మళ్ళీ ఎవరికి ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ పగ్గాలు అని వెతుకుతుంది. ఆ పగ్గాలు
మళ్ళా బండి సంజయ్ చేతులకు వస్తే మాత్రం 100% అధికారంలోకి వస్తుంది. మొన్నటి వరకు అనుకున్నా అంటే బండి సంజయ్ తోని ధర్మపురి అరవింద్ సమానంగా ఉన్నాడు అని అనుకున్నా కానీ ధర్మపురి అరవింద్ కరెక్ట్ ఎందుకంటే మావాడు కోరుట్ల బిడ్డనే, కోరుట్లలో మా ధర్మపురి అరవింద్ అన్న పోటీ చేసిండు కానీ నికాల్స్గా కొట్లాడితే గెలుస్తాడు. ఇప్పటి వరకు ఆయన ఎంపీ గుండి ఏది సందర్శించాడు, ఎక్కడ కార్నర్ చేసిండు, దేని గురించి మాట్లాడాడు? ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి, ఈయనకు రాష్ట్రంతో అవసరం లేదు, ఆయన గారు కూడా మాట్లాడుతుండగా బండి సంజయ్. ఆయన ఉంటే హైదరాబాద్ లో ఉంటుండు, ఈశాన్య రాష్ట్రాలకు పోతుండు, మొత్తం దేశం మొత్తం తిరుగుతుండు బండి సంజయ్. మరి మిగతా వాళ్ళు ఏడికి పోతుండ్రు, ఏడికి వస్తుండ్రు? మీ నియోజకవర్గాలు ఇప్పుడు ఎంపీ అన్నప్పుడు మీ నియోజకవర్గాల్లో 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ సమస్యలు రా సరే మళ్ళీ ఇట్లా ఉన్నారా? మన పార్లమెంట్ జరిగినప్పుడు ఏమైనా మాట్లాడతారేమో అని నేను చూసిన. అవును, నేను కూడా ఆ గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ ఆయన ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు. ఇక నాకైతే ఎవరు కనిపించాలి ఎంపీ అంతే, కడియం కవి కనవాలి, ఎవరు కనవాలి, ఎవరు కనిపించాలి. ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు టాపిక్ అదే కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు ఎంపీగా చేసిన వాళ్ళు ఏం చేసిరు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏదైనా మాట్లాడతారా? గిన్ని ఫండ్లు వచ్చినాయని చెప్తారా? గిన్ని చేసినాం ఎక్క కార్యక్రమం కూడా కనబడదు. మనం అరే ఒకటి నాశనాన్ని కోరుకోకూడదు నాయన. వాడు ఎదుగుతుండు, బండి సంజయ్ ఎదుగుతుండు, బండి సంజయ్ని కాలు కట్టి లాగాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మనమే సర్వనాశనం అవుతాం. నిజంగా బండి ఎదుగుదల మనం ఎప్పుడు ఎదుగుదలను కోరుకోవాలి తప్ప వాడిని కాళ్ళు లాగే ప్రయత్నం చేయద్దు. ఏం తప్పేం చేసిండే బండి సంజయ్? రాష్ట్రాన్ని 4 సీట్లున్న జిహెచ్ఎంసీని 48 సీట్లకు తీసుకుపోయిన బండి సంజయ్ తప్పు చేసినట్ట. అసలు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ లేకపోతే దుబ్బాక బై ఎలక్షన్లో గెలవడం బండి సంజయ్ చేసిన తప్ప. హుజరాబాద్లో ఈటల రాజేందర్ లెఫ్ట్ భావజాలాలు కలిగిన ఈటల రాజేందర్కి ఇబ్బందులు పడితే భారతీయ జనతా పార్టీలోకి వస్తే దళిత బంధు తీసుకొచ్చినా కూడా ఈటల రాజేందర్ అతారా పతారాతో బండి సంజయ్కున్న క్రేజ్తో అక్కడ గెలిపించడం బండి సంజయ్ తప్ప. ఇంకా లాగుతూ ఉన్నారేంది? లాగుతూ ఉంటే ఆ ఈకలు మీకే వస్తాయి తప్ప ఆయన కొరిగేది ఏమి లేదు. ఇప్పుడు వార్తలనే ఉంది, స్టార్డమ్ కోసం స్టార్ కోసం చూస్తున్నారు, ఫైర్ బ్రాండ్ కోసం. ఆ ఫైర్ బ్రాండ్ ఎవరన్నది ఈ వార్తలనే రాసిళ్ళు బండి సంజయ్ అని. మీరు బండి సంజయ్ని ఇటు ఏంది మన రాజాసింగ్ని, మాధవిలతని, ఇప్పుడు రఘునందన్ అన్నని, ధర్మపురి అరవింద్ను, ఈటల రాజేందర్ అన్నను, డికే అరుణను, పాయల్ శంకర్ని, మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఒక గ్రూప్ చేయండి, ఒక 11 మంది టీం చేయండి, క్రికెట్ టీం లాగా. ఒక 2-3 ఎక్స్ట్రా ప్లేయర్లు పెట్టి ఉరుకదా రామచంద్రరావు, కిషన్ రెడ్డి ఎక్స్ట్రా ప్లేయర్ లాగా కూడా పనికిరాదు వాళ్ళకి రిటైర్మెంట్. వాళ్ళకు కిషన్ రెడ్డిని ఆ కేంద్ర మంత్రిని తీసేసి ఒక గవర్నర్గా పంపించండి, పీడ పోతుంది. కిషన్ రెడ్డి, రామచంద్రరావు, లక్ష్మణ్ తీసిపడేయండి, రాష్ట్రం భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తుంది. దూరం అయితే బాధపడతాడు, ఆంధ్రప్రదేశ్కి పంపిరి గవర్నర్గా, మళ్ళీ దూరం అయితే నాకు రావడానికి పోనీకి ఇబ్బంది అంటాడు.